హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. హిట్ సినిమాల కథ కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం విజయాలను మాత్రమే అందించవు, ఒక హీరో కెరీర్కు బలమైన పునాది వేస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్లో ఒకటి నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్. యాక్షన్ అయినా, ఫ్యామిలీ అయినా, జానపదమైన, పౌరాణికమైన ఏదైనా సరే ప్రతి జానర్లో ఒదిగిపోతాడు, తనదైన ముద్ర వేసుకుంటాడు హీరో బాలకృష్ణ, మనకు తెలుసు. ఇక మరి దర్శకుడు గురించినట్టయితే కోదండరామిరెడ్డి గారు తెలుగు కమర్షియల్ సినిమాకి ఒక కొత్త దిశ చూపించినటువంటి దర్శకుల్లో ఆయన ఒకరు. చిరంజీవితో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు అందించిన కోదండరామిరెడ్డి గారు తన కెరీర్లో బాలకృష్ణతో కూడా అద్భుతమైన ప్రయాణం చేశారు. నందమూరి బాలకృష్ణ, కోదండరామిరెడ్డి వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 13 సినిమాలు వచ్చాయి. 13 సినిమాలు అనేది మామూలు ఫిగర్ కాదు. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక హీరో 13 సినిమాలు చేశారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఈ కాంబినేషన్లో వచ్చిన ముఖ్యమైన చిత్రాల్లో రక్తాభిషేకం, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి అయితే అల్టిమేట్గా. తర్వాత ధర్మక్షేత్రం, నిప్పురవ్వ. ధర్మక్షేత్రంలో పాట ఉంటుంది, అసలు అల్టిమేట్ పాట అది. బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, రానా వంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి రక్తాభిషేకం అయితే బాలయ్యలోని మాస్ ఇమేజ్ని చూపించినటువంటి సినిమా అది. తర్వాత మనం ఇంతకుముందు అన్నట్టుగా నారీ నారీ నడుమ మురారి అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అత్యంత గుర్తుండిపోయే సినిమా అని చెప్పుకోవచ్చు. మరి కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. బాలయ్య కెరీర్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చాలామంది ఇప్పటికి కూడా ఈ సినిమా బాలయ్య క్లాసిక్ హిట్స్లో కూడా చెప్పుకుంటారు. ఆ తర్వాత ధర్మక్షేత్రం కమర్షియల్గా విజయాన్ని అందుకుంది. న్యాయం కోసం పోరాడే పాత్రలో బాలయ్య నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఆ తర్వాత మరి బొబ్బిలి సింహం సూపర్ కాస్టింగ్తో చేసినటువంటి సినిమా. దేశభక్తి, కుటుంబ గౌరవం, మాస్ ఎలివేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. అవన్నీ ఉండడం వల్ల ఇది భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఒక పండుగ. అయితే ప్రతి కాంబినేషన్లో కూడా విజయాలు మాత్రమే ఉండవు, కొన్ని అపజయాలు కూడా ఉంటాయి. మరి కొన్ని అంటే అది విజయం కావాలనే చేస్తారు, సక్సెస్ అవుతుందని చేస్తారు, కానీ ఆశించిన స్థాయిలో అందకపోవడంతో కొంత నిరుత్సాహత ఉంటుంది. మరి అలాంటి సినిమాలు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉన్నాయి. తిరగబడ్డ తెలుగు బిడ్డ, మాతో పెట్టుకోకు, రానా వంటి చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. మరి కానీ ఈ కాంబినేషన్ మాత్రం హిట్లు, ఫ్లాప్స్ లెక్కల్లో లేదు. మొత్తానికి ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అనే పేరు మాత్రం ఉంది వీళ్ళకి. ఒక దర్శకుడి హీరోలోని విభిన్న కోణాలను బయటకు తీసుకురావడం, ఒక హీరో దర్శకుడి విజన్ను నమ్మి ముందుకెళ్ళడం, ఈ రెండు విషయాలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి మనకి. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలను చూసుకున్నట్లయితే రక్తాభిషేకం హిట్, భలే దొంగ హిట్, నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్, మరి ధర్మక్షేత్రం హిట్, బొబ్బిలి సింహం బ్లాక్ బస్టర్ హిట్. మరి కొన్ని సినిమాలు మాత్రం మనం అనుకున్నట్టుగానే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మొత్తానికి అయితే 13 సినిమాలు చేశారు. అందులో ఎక్కువ భాగం ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు మనం చెప్పుకున్నాం. వీరిద్దరి కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని చెప్పొచ్చు. ఒకరు కమర్షియల్ సినిమాకి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు అయితే ఇంకొకరు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నటసింహం బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఇద్దరు కలిసి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు. అందుకే ఈ కాంబినేషన్ కేవలం సూపర్ కాంబినేషన్ అంటే నేను నమ్మను. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని గుర్తు చేసే ఒక అందమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు మనం. బాలకృష్ణ, కోదండరామిరెడ్డి గారి సూపర్ కాంబినేషన్, వీరిద్దరి కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరో సూపర్ కాంబినేషన్ గురించి మరో ఎపిసోడ్ తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సూరి.